మరో వార్త వచ్చి డబుల్ స్ట్రాటజీ, 2 రకాల ప్లాన్లతో కాంగ్రెస్ వ్యూహం. కేంద్రంలో ఎన్డీఏ గెలిస్తే బీజేపీతో ఫైటింగ్, రాష్ట్ర అవసరాల కోసం ఒత్తిడి పెంచడం. స్టేట్లో ఆ పార్టీని కట్టడి చేసే వ్యూహం. ఇండియా గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి భరోసా. లోక్సభ ఫలితాలపైనే హస్తం నేతల దృష్టి అంటూ లోక్సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనుకున్నట్లుగానే డబుల్ డిజిట్ వస్తుందా? కేంద్రంలో ఇండియా కూటమి పవర్లోకి వస్తుందంటే ఇక్కడైతే డబుల్ డిజిట్ చాలా కష్టం. రాష్ట్రంలో కాంగ్రెస్కి డబుల్ డిజిట్ కష్టం. ఎవరన్నా ఏమన్నా అనుకోని, ఎవరన్నా ఈ లైవ్ చూస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే కూడా ఫీల్ అయినా నేను ఏం చేయలేను. కానీ మొత్తానికి మొత్తం రాష్ట్రంలో జరిగినటువంటి మొన్న 17 లోక్సభ స్థానాలల్లో ఎక్కువ సీట్లు బీజేపీకి అవకాశం ఉంది. ఎన్నికలు జరగక ముందు ఒక నెల ముందు దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 64 సీట్లతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తుంది. ప్రజలు దానికి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని రెఫరెండంగా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా 1-2 సీట్లు బీజేపీ కంటే కాంగ్రెస్కే ఎక్కువ వస్తాయని చెప్పారు. కానీ బీఆర్ఎస్ ఓటంతా కూడా బీజేపీ సైడ్గా షిఫ్ట్ అయిందని తెలిసిన తర్వాత సో బీజేపీ వైపుకే ప్రజలు కొంత మొగ్గు చూపిండ్రు. రాష్ట్రంలో ఎవడున్నా సరే కానీ కేంద్రంలో మాత్రం నరేంద్ర మోదీ ఉండాలి. అయోధ్య రామ మందిర నిర్మాణం నిర్మించినటువంటి నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీర్పు ఏదైనా సరే, పైగా 500 సంవత్సరాల నాటి కలను నెరవేర్చినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకుంటామని చెప్పి ప్రజలు అనుకున్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. సో అందుకోసమే అక్కడక్కడ నియోజకవర్గాల్లో వచ్చినటువంటి ఆ స్పందనను బట్టే ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధమయ్యారని తెలిసింది. సో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో వీళ్ళు వస్తాయి అని చెప్పుకోవడమే. కేటీఆర్ కూడా చెప్పిండు కదా, ఎన్నని చెప్పిండు గుర్తుందా మీకు? 7 సీట్లు వస్తాయని చెప్పిండు. మాకు 2014లో 11 ఇచ్చిండ్రు, 2019లో 9 ఇచ్చిండ్రు, ఈసారి 7 సీట్లు. 11, 9, 7 సరే 2 తగ్గుకుంటూ వస్తున్నాయి, అది వేరే సంఖ్య, బేసి సంఖ్య. కానీ 7 సీట్లు వస్తాయా? ఎవరన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కసారి 7 సీట్లు వస్తాయేమో చెప్పుండ్రి. ఏడుస్తారా? 7 సీట్లు వస్తాయా? 7పై అవుతుంది వాళ్ళకి, మరి ఒక్క సీటు కూడా రాకుండా అదొకసారి చూడాలి. కానీ కాంగ్రెస్కి మాత్రం ఈసారి కష్టమే. 1-2 సీట్లు తక్కువనే వస్తాయి బీజేపీ కంటే, సమానంగా వస్తాయని ఎన్ని సర్వేలు చెప్పినప్పటికీ కూడా 1-2 చోట్ల కొంత వైఫల్యం చెందినట్టు. ఆ ఒకటి ఏదన్నా బీఆర్ఎస్ కొట్టుకపోతుంది, ఒకటి ఎంఐఎం తీసుకపోతుంది అని చెప్పి అంటా ఉన్నారు. సో ఈ లెక్క చూసినట్టయితే సో కాంగ్రెస్కి సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకే వీళ్ళు ఏమంటారు, అనుకున్నట్టుగానే డబుల్ డిజిట్ వస్తుందా, కేంద్రంలో ఇండియా కూటమి పవర్లోకి వస్తుందా, అంచనాలు తప్పితే వచ్చే రాజకీయ చిక్కులేంటి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయి, పెద్దన్న చిన్నన్న పాత్రగా ఉంటాయి. నరేంద్ర మోదీని పెద్దన్న బడే బాయ్ అని చెప్పాడు రేవంత్ రెడ్డి, ఈయన చోటే బాయ్ అవుతాడు, అంతే కదా. అట్లయితే పర్వాలేదు. కానీ ఆయన కేటీఆర్ చెప్పినట్టు, కేసీఆర్ చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి చక్కగా బీజేపీలో జోరితే మాత్రం, ప్రభుత్వాన్ని పడగొట్టుకొని బీజేపీలో పోతే మాత్రం ఆగమాగం అయిపోతుంది అని చెప్పి అంటా ఉన్నారు. సో ప్రజలు ఇచ్చిన తీర్పు ఒకటి అవుతుంది, అండ్ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ తలుసుకున్నది ఇంకొకటి అయిపోతుంది. కాబట్టి పార్టీ మారుతాడు అనేది అయితే ఆయన కూడా ఏమన్నాడంటే, నేను ఇక్కడున్న ముఖ్యమంత్రినే, అక్కడ పోయినా ముఖ్యమంత్రిని అవుతా కదా, అలాంటప్పుడు అక్కడికి ఎందుకు పోతా, అక్కడ ఇంకేమైనా పదవి ఉంటుందా, సో అలాంటప్పుడు నేను పోను అన్నాడు. మరి అది నిజమవుతుంది, ఇది నిజమవుతుంది అనేది ఆగస్టు సంక్షోభం అనేది ఒకటి ఉంది కదా. సో రుణమాఫీ అవుతుందా, లేకపోతే ఆయన ఇది అది అన్ని ఏదో కాడెత్తేసినట్టు, ఎద్దు కదా కాడెత్తేసి కానీ అతను కాదు అని పారిపోతుంది చూడు, అట్లగిట్లా ఏమైనా పారిపోతారు అనేది చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా విలీనం జరుగుతుందని చెప్పారు, ఇప్పటివరకు అది పత్తాలేదు. 3 ఎమ్మెల్యేలు మారినాక ఇంకా 23 మంది ఎమ్మెల్యేలు మారితే ఇక బీఆర్ఎస్ ఉండకుండా అయిపోతుంది, బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా విలీనం చేసుకుందామని ప్రయత్నం చేశారు. కానీ ఎన్నికల ముందు జరగలే, ఎన్నికల రోజు జరగలే, ఎన్నికల తర్వాత కూడా జరగలేదు. ఇవాళకి ఎన్నికలు అయిపోయి కూడా దగ్గర 14 రోజులు అవుతా ఉంది. సో మిగిలింది ఇంకొక 10 రోజులు ఉంది, ఇంకా ఇప్పుడు ఇంకొక 7 రోజులు ఉంది అంతే. 7 రోజులలో ఏం జరగబోతుంది? ఇంకేం జరగదు. రిజల్ట్స్ వచ్చినాక వీళ్ళు ఏం ప్రయత్నం చేస్తారంటే, 7 రోజుల తర్వాత తక్కువ సీట్లు వస్తే ఇటు పక్క చూసినోడు కూడా ఉన్నాడు, ఇక కాంగ్రెస్ వైపు జూనికి కూడా ఒకటి ధైర్యం చేయడు. ఎక్కువ సీట్లు వస్తే ఏమన్నా ఆలోచిస్తారేమో ఒకసారి ఆలోచించాలి. ఇందున వీళ్ళు అనేది ఏంటంటే, రాష్ట్రానికి తగినంత సహకారం అందుతుందా, ఇవి ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న అంశం. రాష్ట్రంలో 17 స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ విభాగాల రివ్యూ మీటింగ్లలో అధికారిక కార్యకలాపాల్లో మునిగిపోయిన సీఎం రేవంత్ పొలిటికల్ పరిస్థితులపైన లోతుగా ఆలోచిస్తున్నారు. ఇంటికే పరిమితమైన ఆయన పార్టీ లీడర్లతో, కొంతమంది మేధావులతో మాట్లాడుతూ ఉన్నారు. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. విపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా భవిష్యత్తు కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ ఈ వార్త. ఇక జూన్ 2 వేడుకలకు సోనియా హాజరుపై ఉత్కంఠ. నేడు రాత్రి ఢిల్లీ సీఎం రేవంత్
పర్సనల్ గా ఆహ్వానించడం కోసం జయ జయ హేకు ఫినిషింగ్ టచ్ కీరవాణి స్టూడియోలో సమాలోచన అంటూ ఇక కీరవాణి గారు అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ పాటకి కీరవాణి సంగీతం అందిస్తా ఉన్నారు. సో అది ఫినిషింగ్ టచ్కి వచ్చిందంట, ఇంకా ఫైనల్కి వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు పర్సనల్ గా ఆహ్వానించడం కోసం ఢిల్లీకి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. సరే, తను రాజ్యసభ సభ్యురాలు కాబట్టి అధికారికంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది.